వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియోలో వెయిట్ లాస్ అయినప్పుడు యూస్ చేసిన కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు ముందుగా ఈ చియా సీడ్స్ ఉన్నాయి కదా, వాటిని నైట్ నానబెట్టేసుకుని పొద్దున్నే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో చియా సీడ్స్, కొంచెం నిమ్మరసం, అదేవిధంగా తేనె కూడా వేసేసుకుని బాగా కలుపుకొని తాగేసేదాన్ని అనమాట. దీనివల్ల మనకి చాలా వరకు ఆకలి లేకుండా ఉంటుంది. మార్నింగ్ అయితే నార్మల్గా వాటర్ తాగిన తర్వాత ఈ చియా సీడ్స్ వాటర్ అనేది తాగాలి. తర్వాత ఈ జ్యూస్ అనేది తాగేదాన్ని. ఒకరోజు అవి తాగితే ఒకరోజు ఇది డైలీ కూడా తాగాలంటే తాగొచ్చు. ఇదైతే బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనమాట. ఇందులో బూడిద గుమ్మడికాయ ముక్కలు, కరివేపాకు కొంచెం, అదేవిధంగా అల్లం ముక్క, పసుపు, కొంచెం మిరియాల పొడి, అదేవిధంగా గోధుమ గడ్డి, ఇవన్నీ కూడా వేసేసుకుని బాగా మిక్సీ కొట్టుకోవాలి. ఉసిరికాయ ముక్కలు, కొంచెం ఉప్పు కూడా వేసుకుని, లైట్గా సాల్ట్ కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుని వీటినన్నిటినీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకుని కొంచెం దాల్చిన చెక్క పొడి ఇవన్నీ మిక్సీ కొట్టేసుకుని వడగట్టేసుకుని ఈ విధంగా జ్యూస్ చేసేసుకుని తాగాలి. దీన్ని డైలీ అయినా తాగొచ్చు, లేకపోతే 1 డే బై డే అయినా తాగొచ్చు. అదేవిధంగా మనం దోశలు, ఇడ్లీలు చేసుకునేటప్పుడు కూడా బియ్యం యూస్ చేయకుండా ఈ విధంగా పట్టు మినప్పప్పు, అదేవిధంగా ఏదో రకం మిల్లెట్టు, రాగులు, శనగపప్పు ఈ విధంగా దోశల్లోకి కొంచెం తినలేమనుకుంటే లైట్గా కొంచెం బియ్యం కలుపుకొని ఈ విధంగా దోశల పిండిని రెడీ చేసేసుకుని ఈ విధంగా వేసిన దోశల్ని మనం రెడీ చేసుకుని తింటే వెయిట్ లాస్ అనేది తప్పకుండా అవుతాము. అయితే ఇవి ఎక్కువ తినకూడదు, 1 లేదా 2 మార్నింగ్ తినాలి. ఒకరోజు జ్యూస్ తాగి ఒకరోజు ఇట్లా టిఫిన్ తినాలి అని అనిపిస్తే 1 లేదా 2 తినచ్చు, అంతకు మించి తినకూడదు. ఈ విధంగా చక్కగా ఈ దోశలు అనేవి చాలా బాగుంటాయి. మన రెగ్యులర్ దోశల కన్నా కూడా ఈ దోశలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. మనం దీన్ని మధ్యాహ్నం అయినా భోజనం మానేసైనా తినచ్చు, కూరల్లోకి పెట్టుకొని, లేకపోతే సాయంత్రం అయినా కూడా తినచ్చు. ఈ విధంగా దోశలు 1 or 2 తినేసి కూడా ఉండొచ్చు అనమాట. రైసే తినాలి అని అనుకునే వాళ్ళు రైస్ని పర్టికులర్గా రైస్ మొత్తం తినకుండా కొంచెం రైసు, కీన్వా కూడా కలిపేసుకుని హాఫ్ రైస్, హాఫ్ కీన్వా ఈ విధంగా 3-4 గంటలు నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసుకుని దాన్ని మనం రైస్ కింద వండుకొని కొంచెం ఒక చిన్న కప్పు రైస్ తింటే కూడా మనం వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వచ్చు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని మనం యూజ్ చేస్తూ వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. దీనివల్ల ఒకేసారి వెయిట్ లాస్ అవ్వం, కొంచెం కొంచెం వెయిట్ లాస్ అనేది అవుతామన్నమాట. పప్పును కూడా ఈ విధంగా నానబెట్టేసుకుని దాన్ని కొద్దిసేపు నానబెట్టుకోవడం వల్ల మనకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మనం డైటింగ్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఆకుకూరలను ఎక్కువగా యూజ్ చేయాలి. ఏదో ఒక ఆకుకూర ఎక్కువ వేసుకుని, పప్పు తక్కువ వేసుకుని, అన్నం కొంచెం వేసుకొని, ఎక్కువ కూరలు, పప్పు అలాంటివి ఎక్కువ వేసుకొని తినడం వల్ల మనకి పొట్ట కూడా ఫిల్ అయినట్టు ఉంటుందన్నమాట. నేనైతే ఇది తెల్లగంజేర ఆకుతో చేసిన పప్పుని మీకు చూపిస్తున్నాను. ఇందులో కొంచెం టమాటాలు, అదేవిధంగా పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం పసుపు వేసి పప్పు అనేది వేసేసుకొని ఇలా పప్పు గుత్తితో మెదిపేసుకొని పోపు అనేది పెట్టేసుకున్నాం. పప్పు మనం వాడడం వల్ల ఆయిల్ అనేది పోపులోకి తక్కువ యూస్ చేస్తాం కాబట్టి ఆయిల్ కూడా మనం తక్కువ వాడిన వాళ్ళం అవుతాము. మనం డైటింగ్లో ఉన్నప్పుడు ఉప్పు, కారం, అదేవిధంగా తీపి అనేది అసలు తినకుండా ఉండడం వల్ల తొందరగా వెయిట్ లాస్ అనేది అవుతాము. ఈ అన్ని టిప్స్ కూడా వెయిట్ లాస్ అవ్వడానికి తప్పకుండా మనకు ఉపయోగపడతాయి. ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.